requirement of the family you have to identify and hand holding continuously. Next 3 months, after 3 months when I come here, I am going to keep all our Bangaru Mitra and then record some best practices Bangaru Mitra also, Bangaru Kutumbam also. Then I will review. This is I am telling you, this is historic program. ప్రపంచంలో ఎక్కడా ఎలాంటి ప్రయోగం జరగలేదు. అలాంటి ప్రయోగానికి ఆంధ్రప్రదేశ్లో నాంది పలికామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అయితే ఒక్క విషయం మీ అందరికీ చెప్పాలి, కుప్పంలో అందరికీ చెప్పాలి, కుప్పంలో రాష్ట్రంలో చెప్పాలి. 12 లక్షల మందికి మీకు సహాయం చేయడానికి వాళ్ళు వచ్చారు, రేపు 20 లక్షలు వస్తారు. మీలో కూడా ఒక ఆలోచన విధానం ఉండాలి. ఆలోచన విధానం ఏంటి? వాళ్ళు వచ్చారు, ఏదో వచ్చారు, పని లేకుండా వచ్చారు, మేమెందుకు సహకరించాలి, లేకుంటే మీరు డిమాండ్ చేయడం మొదలుపెట్టారనుకోండి, పని చేసే వాళ్ళకు ఉత్సాహం పోతుంది. వాళ్ళకొక మీ మీద ఒక ఎంపతి, ఒక సానుభూతి ఉండాలి, బాధ్యత ఉండాలి, మీకు కూడా వాళ్ళ మీద ఒక కృతజ్ఞత ఉండాలి. ఆ రెండు కలిస్తే అప్పుడు ఆకాశమే అద్దుగో. వాళ్ళు కూడా ఆలోచించాల్సింది ఏంటంటే ఏదో మేము చేస్తున్న గొప్ప కాదు, అది వాళ్ళ బాధ్యత. మీకు కూడా ఎవరి కోసం చేస్తాడు, చేయి నువ్వు అనేది మీకు రాకూడదు. మీరు ఆలోచించాల్సింది ఒక మానవతా దృక్పథంతో వచ్చారు కాబట్టి మేము కూడా కృతజ్ఞతాభావంతో కలిసి పనిచేయాలి, మా జీవితాలు బాగుపడాలనేది రావాలి. నేను చేయగలిగేది గుర్రాన్ని తీసుకుపోయి తొట్టి దగ్గర పెట్టి నీళ్లు తాగమంటాను. మీరు తాగలేదనుకోండి గట్టిగా తల కూడా వంచుతాను. అప్పటికి కూడా మీరు వంచలేదని కూడా ఒక దెబ్బ కూడా కొడతా. అప్పటికి కూడా చేయకపోతే ఏం చేయగలుగుతాం? ఇది జరగబోయేది. ఇది మన నియోజకవర్గంలో ఒక పక్క పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తాం. అభివృద్ధి వల్ల ఆదాయం పెరుగుతుంది. అదే సమయంలో బంగారు కుటుంబం వల్ల, మార్గదర్శి వల్ల పేద కుటుంబాలకు న్యాయం జరుగుతుంది. ఆర్థిక అసమానతలు, సంపద సృష్టి, ఆదాయం పెంచడం, అందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు కల్పిస్తాం. ఈరోజు మీటింగ్లో మళ్ళా నేను 3 నెలల్లో వస్తా, మళ్ళీ వచ్చినప్పుడంతా రివ్యూ చేస్తా. దీన్ని లాజికల్గా తీసుకెళ్ళి దీన్ని ఒక ఆదర్శవంతమైన ప్రోగ్రాముగా ప్రపంచానికి అందించడం నేను ఒక బాధ్యతగా పెట్టుకున్నాను. దీనికి అందరూ కూడా సహకరించాల్సి కోరుకుంటూ, ఎక్సలెంట్ వర్క్, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. ఈరోజు వాళ్ళు చూసినప్పుడు ఒక సాటిస్ఫాక్షన్, ఒక తృప్తి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. ధన్యవాదములు సార్. మన కుప్పం నియోజకవర్గ ప్రజల ఆశయాల అజెండాగా పేదల యొక్క సంక్షేమమే పరమధ్యేయంగా ప్రతి ఒక్క కుటుంబం సమృద్ధిగా సంతోషంగా ఉండాలనేటటువంటి ఒక చక్కటి సంకల్పంతో అసమానతలు లేని, పేదరికం లేని సమాజ నిర్మాణానికై కృషి చేస్తున్నటువంటి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి జీరో పోవర్టీ P4 మార్గదర్శి బంగారు కుటుంబం ఈనాటి కార్యక్రమంలో వారి యొక్క అమూల్యమైనటువంటి సందేశాన్ని అందించారు. మనందరికీ కూడా ఒక దిశా నిర్దేశాన్ని అందించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.